వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. వైసీపీ మేనిఫెస్టోపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తాము అమలు చేస్తున్న పథకాలు రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పగలరని సీఎం జగన్ సవాల్ విసురుతున్నారు. ఓడిపోతే కూటమి నేతలంతా హైదరాబాద్కు వెళ్లిపోతారని వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ హయాంలో డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తే చంద్రబాబు పాలనలో ఆయన జేబుల్లోకి వెళ్లాయని ఫైర్ అయ్యారు. తాము అమలు చేసే హామీలే ఇచ్చామని ఇటు వైసీపీ అంటోంది. వైసీపీ వ్యాఖ్యలకు టీడీపీ సమాధానం ఏంటి? ఓవరాల్గా బిగ్ బ్యాంగ్ డిబేట్లో ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టోపై జరుగుతున్న మాటల యుద్ధంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న రవిచంద్రారెడ్డి గారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, రవిచంద్రారెడ్డి గారు, మీరేమో అమలు చేసే హామీలే ఇచ్చామంటున్నారు, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామంటున్నారు. మేము ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేదే అన్నది నిన్న మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన, మీ ప్రభుత్వ సలహాదారు మీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన ఆ వ్యాఖ్యలు అటు ఉంచుదాం. అంటే ఈసారి మేనిఫెస్టో చప్పగా ఉంది, జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయింది, చాలా అంశాలకి ప్రస్తావన లేదు. ఇది చంద్రబాబు నాయుడు నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శ, ఆరోపణ. దీనిపై మీ సమాధానం ఏంటి? సార్ నమస్కారం. సతీష్ గారు, మీకు జాయిన్ కాబోతున్న ప్యానలిస్ట్ శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు సార్. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మీతో మాట్లాడే ముందు రవిచంద్రారెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. రవిచంద్ర గారు మాట్లాడారు. సార్ నమస్తే. ఒకటే మాట నేను అనేది, మేనిఫెస్టో అంటే స్పైసీగా ఉండాలని, చప్పగా ఉండకూడదని, లేకపోతే గొప్పగా వినబడాలి అంటే ఒక పోలికి చెప్తాను సార్. ఇక్కడ ఒక రాజ్ దర్బార్ లో మంచి తీయటి సంగీతం ఏదైతే పాడిన విద్వాంసుడికి మణిమాణిక్యాలు లేకపోతే అగ్రహారాలు అన్ని ఇవ్వమని చెప్పి రాజు గారు చెప్పిన తర్వాత ఆయన పులకించిపోతాడు. ఏది ఆ విద్వాంసుడు, చూసారా ఎంత గొప్పవాడు రాజు అని. సో పులకించిపోయిన తర్వాత ఆ విద్వాంసుడు కొన్ని రోజుల తర్వాత ఏమైంది సార్, నాకు ఇవ్వలేదు, మీరు చెప్పారు అంటే, నువ్వు పాడినందువల్ల నాకు శ్రవణానందం కలిగింది, నేను చెప్పినందువల్ల నీకు కూడా శ్రవణానందం కలిగింది, కాబట్టి దీనికి సరిపోయింది, ఇచ్చేది ఏం లేదు పొమ్మని చెప్పాడు. అట్లా ఉండకూడదు సార్. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. వినేందుకు గొప్పగా ఉండాలి, చెవులకు ఇంపుగా ఉండాలి, ఆశ పెట్టాలి. ఆశ కోసం వాళ్ళు ఓట్లు వేస్తారు, ఓట్లు వేసుకున్నాక మేనిఫెస్టోని దాచిపెట్టాలి, వెబ్సైట్ నుంచి తొలగించాలి, ఖచ్చితంగా కూడా మేనిఫెస్టో అనేది కనిపించకుండా పోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి. ఇకపోతే మా వైఖరి అంటారా, మేము ఇప్పటికీ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చాలా ఎక్కువైపోయినాయి. ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టిన ఎల్లో మీడియాతో సహా చంద్రబాబు నాయుడు గారు అనేక వేదికల్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, అందరూ చెప్పారు. సో ఈ రోజున 55,000 కోట్లతో మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం పర్ ఇయర్ సార్, నేను చెప్పేది 2,70,000 కోట్లకు పైగా ఏదైతే ప్రజలకు నేరుగా చేర్చాం, ₹1 అవినీతి లేకుండా నేరుగా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లకు ఇచ్చాం. ఎక్కడ కూడా దళారులు లేరు, జన్మభూమి కమిటీల అరాచకాలు లేవు, ఎటువంటి వ్యవస్థల్లో మధ్యలో వాళ్ళు ఆ డబ్బును తాకేదానికి కూడా లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాం. దీనికే శ్రీలంక అయిపోతుందని చెప్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలన్నీ కానీ వాస్తవ రూపం దాల్చాలంటే ఒక్క సంవత్సరానికి 1,23,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. నిజంగా ఇవ్వాలనుకుంటూ అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి, వీళ్ళకే గణాంకాలు తెలిసినట్టు ఏదైతే మేధావులు అందరూ రకరకాలుగా కథనాలు రాస్తూ ఆ ఎల్లో మీడియాలో పుంకాలుగా కథనాలు మాకు వ్యతిరేకంగా రాస్తారే, మేము అడుగుతున్నాం. ముఖ్యంగా 1,23,000 కోట్ల రూపాయల సంక్షేమానికి నిజంగా అభివృద్ధి చేయడానికి ఇస్తున్న హామీలా, ఉత్తుత్త హామీలే కదా, ఇచ్చి పడేస్తే పోలా, ఓటు వేయించుకుందాం, ఓటు వేయించిన తర్వాత మనం చేయగలిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో చేసినట్టు మోసం తప్ప ఏం చేయాల్సిన అవసరం లేదు, మనకి అలవాటైన విద్య, వెన్నతో పెట్టిన విద్య, మనం ఏదైనా ప్రజలకు చేస్తే మోసం మాత్రమే చేస్తాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిట్మెంట్. మేము అమలయ్యే హామీలు మాత్రమే ఇచ్చాం. చాలా ఇప్పటికే ఆయన ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తానంటున్నాడు. వాస్తవ పరిస్థితుల్లో గతంలో ఆయన ఇచ్చిన 39 లక్షలు 40 లక్షల కిందకి ఇచ్చిన పెన్షన్ ఈ రోజు 66 లక్షల దాకా చేరినాయి సార్, కొంచెం అటు ఇటుగా. సో ప్రతిదాన్ని ఊరికే ఆయన ఇంత అంటే మేము ఇంత అని చెప్పి ఓట్లు కొల్లగొట్టాలి మేము అనుకోవట్లేదు. వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా అది కూడా మేము ఎప్పుడు పెంచుతామో కూడా సార్. ఇప్పుడు ఓటు అడిగే వాళ్ళం మేము 28లో 250 రూపాయలు, 29లో 250 రూపాయలు పెంచుతామని చెప్పామంటే, మాకు గవర్నమెంట్ లోకి వస్తే మేమే వస్తామన్న నమ్మకంతో ఉన్నాం కాబట్టి బాధ్యత ఉంది, చెప్పింది కరెక్ట్ గా చేయాలనే నిబద్ధత ఉంది. కాబట్టే మేము పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆశ పెట్టి ఓట్లు వేయించుకోవాలనుకోవట్లా. వాస్తవ పరిస్థితి చెప్తున్నాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారనే పద్ధతికి
శ్రీకారం చుట్టడంతో పాటు చాలా తక్కువగా ఒక 3 అంశాలు ముఖ్యంగా ఏదైతే అమ్మఒడికి ఏదైతే ఆ 2,000 రూపాయలు మెయింటెనెన్స్ వాటికి పోతున్నాయి, లేకుండా 15,000 డైరెక్ట్ గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు, ఆ 2,000 పోతే కూడా 17,000 రూపాయలు ఇన్ టోటల్ ఇచ్చేటట్లు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కొత్తగా పిల్లలను కానివ్వండి వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు లాగా ఒత్తుతి హామీలు మేము ఇవ్వడం లేదు. ఫ్రీ బస్ అని చెప్పి అదని చెప్పి మోసం చేయట్లా. సూపర్ 6 సూపర్ 7 కాదు మాది నవరత్నాలకు సంబంధించిన ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా బాధ్యతతో చాలా నిబద్ధత ఇచ్చినాయి. అలాగే పోర్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పాం, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాం, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని చెప్పాం. విస్పష్టంగా ఇచ్చిన మేనిఫెస్టో సార్ ఇది. ఇప్పుడు అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా చెప్పాం. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించమని చెప్పమని ధైర్యం ఉంటే చంద్రబాబు గారికి. శ్రీనివాస్ చౌదరి గారు, ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ రోజు రేపో కూటమి మేనిఫెస్టో కూడా రాబోతుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే మేము అమలుపరిచే హామీలు మాత్రమే ఇస్తున్నాము, ఏదో గొప్పగా హామీలు ఇచ్చేసి రేపొద్దున ముఖం చాటేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ విమర్శలకు ఇస్తున్న సమాధానం. పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు పెన్షన్ 4,000 ఇస్తామని చంద్రబాబు చెప్తున్నారు. దానివల్ల 1,60,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఎలా ఇస్తారో చంద్రబాబు చెప్పాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న రెండో ప్రశ్న. మూడోది, చంద్రబాబు చెప్పే హామీలకి ఏడాదికి 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న మూడో ప్రశ్న. మాట్లాడండి సార్ దీనిపైన. ప్రతీక్ గారు, మొదట మీకు మన టన్ టీవీ ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ నేత రామచంద్రరావు నా నమస్కారాలు. నమస్తే సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అస్త్ర సన్యాసం ఏమైనా చేసిందేమో డౌట్ వస్తా ఉంది. ఎందుకంటే కొత్త సీసాల పాత సారా, మళ్ళీ అదే హామీలు, ఉన్న హామీలే అమలు చేయాల, మళ్ళీ కొత్తగా ఏంది హామీలు నాకు అర్థం కాల. 99.5% హామీలు అమలు చేసామన్నారు. ఏమి చేశారో 4 చెప్తే సమాధానం ఉండదు. ఏమంటే మీరు చేయలేకపోయినా చెప్తారు. సిపిఎస్ కానీ, మధ్య నిషేధం కానీ, జాబ్ కార్డు కానీ, హోదా కానీ, ఇవి చెప్పుకుంటే ఏమి కాదంటారు. మళ్ళీ ఏంటంటే ఆ లెక్కలో ఉన్న బొక్కలన్నీ నాకు అర్థం కావట్లేదు. పూర్తిగా నాకు తెలిసి మీకు భగవద్గీత మేనిఫెస్టో ఉన్నటువంటి క్రిస్టియన్ అలాగే పురాణం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రమైన గ్రంథాలను అపవిత్రం చేశారు. నాకు అర్థం కాలేదు. సరే, మీరు ఏం చేశారని అడుగుతున్నారు. నేను చెప్తాను, రాసుకోండి. 11,80,000 ఇండ్లు కట్టాం. దాన్ని కుదపెట్టి 2,400 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. 54 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. అలాగే నిరుద్యోగ వృత్తి 4,30,000 ఇచ్చాం. అలాగే 2,10,000 మందికి చంద్రబాబు బీమా ఇచ్చాం ఆర్థిక సాయంతో. 86,43,000 మందికి 20,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేసాం. ఇవి కాకుండా పోలవరం, అమరావతి, మీరు కూర్చొని పరిపాలిస్తున్న రాజ్యాంగంలో సెక్రటరియట్లు ఇవన్నీ కట్టగలిగాం. మీరు వచ్చి మీ ట్రేడ్ మార్క్ ఇదని చెప్పగలిగింది ఏదైనా ఉందంటే నేను చెప్తా. గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి పూర్తి సప్లై చేస్తున్న మీకు బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసింది. 2 డ్రగ్స్ అంబాసిడర్ వచ్చేసింది. ఇంకా నిరుద్యోగ వృత్తి లేకుండా ఇప్పటికే నేను చెప్పిన కదా సార్, కేంద్ర మంత్రి రాజేశ్వరన్ గారు 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 21,570 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారంట. 4.1% నిరుద్యోగ శాతం ఈ రోజు 8.6% పెరిగిపోయిందంట. దేశంలో లిటరల్ లీస్ట్ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ అంట. ఇది నేను చెప్పింది కాదు, నెట్ మీరు కొట్టుకోవచ్చు. కేంద్ర మంత్రి రామేశ్వరన్ గారు చెప్పిన మాట. సో మీరు అభివృద్ధి జరుగుంటే 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా. ₹1,00,000 ఖర్చు పెట్టి అమరావతి అయిపోయింది, పోలవరం అయిపోయింది, హోదా సమస్యకు సమస్య పరిష్కారం అయింది, పక్క రాష్ట్రంతో ఇవి ఉన్న ఆర్థిక లాభాలతో అయిపోయినాయి కదా. ఇవేమీ లేకుండా మీరు పింఛన్ ఇస్తామన్నారు, పింఛన్లు ఎక్కడి నుంచి ఇస్తామన్నారు, మీకు ఏడు సంపద వచ్చిందంటే అప్పులు చేసి పక్కూరు తినిపిస్తున్నారు కదా. మేము అలా కాదు కదా. మేము సంపద సృష్టిస్తాం, ఖచ్చితంగా ఇండస్ట్రీ పాలసీ మారుస్తాం, పూర్తి స్థాయి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమం చేస్తాం, మౌలిక వసతులు కల్పిస్తాం. అవి కల్పించలే మీరు రోడ్లు కానీ భవనాలు కానీ. అంటే శ్రీనివాస్ చౌదరి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట అంటే మీ విమర్శలు తెలుగుదేశం పార్టీగా మీ అభిప్రాయాలు మీకు ఖచ్చితంగా ఉండొచ్చు, ప్రతిపక్షంగా ఉండాలి మీ అభిప్రాయాలు మీకు కొన్ని. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట ఏంటంటే మేము ఇచ్చిన హామీలే నెరవేర్చాము, ఇప్పుడు కూడా నెరవేర్చడానికి అనువుగా ఉన్న హామీలు మాత్రమే ఇస్తున్నాము అన్నది వాళ్ళు రేట్ చేస్తున్న పాయింట్ నెంబర్ 1. రెండోది, అటు మిగతా అభివృద్ధి కానీ మిగతా కార్యక్రమాలకు సంబంధించి కానీ మేము ఎక్కడ కూడా అవినీతి లేకుండా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారులకు అందించాము. 2. మూడోది ఏమంటున్నారంటే ఒకప్పుడు పప్పు బెల్లాల్లాగా ఈ పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు, ఇది ఒక శ్రీలంకగా మారిపోతున్నారు, మరి అదే తరహా పథకాలను సూపర్ 6లో ఎందుకు పెట్టారనేది వాళ్ళు అడుగుతున్న మూడో ప్రశ్న. 4వ ప్రశ్న,
జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు అవి తప్పుడు పథకాలు, మేము రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నేతలు కానీ చెప్పగలరా? ఇది డైరెక్ట్గా నేను సీఎం అడిగిన ప్రశ్న. ఎస్ మంచి మాట చెప్పారు. సంక్షేమానికి పుట్టినలే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సార్. సంక్షేమ కార్యక్రమం ప్రారంభించింది మేము. తర్వాత మీకు అంతర్గతంగా రాజ్యాంగబద్ధంగా విషయం చెప్పాలి. భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఒక మాట అన్నారు, సంక్షేమాలు ఉపశయనాలు మాత్రమే, జీవితకాలం ఇచ్చుకుంటూ పోవడం కాదు. కాబట్టి సంక్షేమాలు అమలు చేయడం కోసం బిలో ప్రావర్టీ లెవెల్ ఎవరైనా ఉన్నారో కుల ప్రాతిపదికంగా మత ప్రాతిపదికంగా తీసుకుని హెల్ప్ చేయాలి. అంతేగాని సంక్షేమం పెట్టుకొని పప్పుల బెల్లాలు వేస్తామని అప్పు చేసి పప్పుల బెల్లాలు వస్తామంటే బటన్ ఒక్కడానికి ముఖ్యమంత్రి సార్ 5,000 రూపాయలు ఇస్తే టీ కొట్లో పనిచేసే పిల్లలు వస్తాడు బటన్ కుట్టుకొని, దానికి ముఖ్యమంత్రి కావాలా? అంటే మీరు కూడా సూపర్ సిక్స్ లోని మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత అమ్మఒడి ఒకరికి కాదు నలుగురికైనా ఇస్తాను, మరి ఇవన్నీ కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాల్లో కొన్ని ఉన్నవే కదా. పథకాలు తప్పైనప్పుడు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు మీరు అలాంటి పథకాలు సూపర్ సిక్స్ ఎందుకు పెట్టినట్టు? మేము చెప్తాం చేస్తాం కాబట్టి చెప్తాగలుగుతున్నాం. మా సంపద సృష్టించడం మాకు తెలుసు, ఇండస్ట్రీ ఏ విధంగా వస్తే మాకు తెలుసు. 1,30,600 ఫ్యాక్టరీలు వస్తే దాదాపు 60,000-70,000 మంది ఉద్యోగస్తులు వచ్చాయి. మేము స్కిల్ డెవలప్మెంట్ మీద 64,000 మంది ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఫినిష్ చేసాం. 2 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చాం గవర్నమెంట్ లో. మీ గవర్నమెంట్ లో ఎన్ని ఇల్లు వచ్చాయి చెప్పండి, ఏ ఫ్యాక్టరీలు వచ్చాయి చెప్పండి. 11 లక్షల కోట్ల రూపాయలు 13 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అయిందని చెప్పారు విశాఖ సమ్మిట్ లో. ₹1 వచ్చిందా, ₹1 గ్రౌండింగ్ అయిందా? ఇదే నేను మాట్లాడింది. ఇప్పుడు సంపద సృష్టించకుండా మీరు సంక్షేమాలు ఇచ్చుకుంటా పోతే పట్టణ కూడా ముఖ్యమంత్రి కూడా ఉండేది. అడుగుదాం రవిచంద్ర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఒక చేంజ్ ఉంది, ఒక డిఫరెన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు అమలుపరిచింది, సంపద సృష్టించి అమలుపరిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలుపరిచింది, అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పంచి అమలుపరిచింది. ఇది మా రెండిటికి తేడా. ఇది శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నమాట. అందుకే మేము మేము ఇచ్చే హామీలు ఎలాంటి అప్పులు కాకుండా సొంతంగా రాష్ట్రంలోనే సంపద సృష్టించి దాని ద్వారా వచ్చే ఫలాలను ప్రజలకి ఈ పథకాల ద్వారా అందిస్తామన్నది తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట. సంక్షేమ కార్యక్రమాలకి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అండి. ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిన, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన, తర్వాత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన, పేటెంట్ హక్కుదారుడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలిస్తే దాన్ని మరింత పదును పెట్టి 10 అభివృద్ధి చేసి 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల దాకా తీసుకెళ్లి ప్రతి పేదవాడిని కాపాడుకునే ప్రయత్నం చేయడంతో పాటు కోవిడ్ రోజుల్లో మేము వాళ్ళని కాపాడుకున్న తీరు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పేషెంట్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 5,000 రూపాయలు చేతిలో పెట్టి పంపించిన ప్రభుత్వం. ప్రతి ఇంటికి పెన్షన్ గా 1వ తేదీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇస్తున్న ప్రభుత్వం. అంతేకాదు చెప్పినవన్నీ చేసిన ప్రభుత్వం. మరి ముఖ్యంగా వాళ్ళు సార్ మహాలక్ష్మి పథకం అనే ఒకటి వాళ్ళ గత మేనిఫెస్టోలో ఉంది. పుట్టిన ప్రతి ఆడబిడ్డకి అకౌంట్ లో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని ఇచ్చారు. ఏం సార్ 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదా సార్? ఎందుకు సార్ ఇలాంటి అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతారు? ప్రజల్ని మోసం చేసి ఓట్లు సంపాదించి వాళ్ళ వెన్నువెరచడం. సంపూర్ణ రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసింది, రైతుల్ని అన్నం పెట్టి రైతుకు సున్నం పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి ఇందా శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ అబద్ధం చెప్పారు. పరిటాల సునీత గారు సభ సాక్షిగా చెప్పిన వీడియో విజువల్ ఇదే ఫోన్ లో ఉంది నా దగ్గర. ₹1 కూడా మనం డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోయామంటే 14,223 కోట్ల రూపాయలకి 7,120 కోట్ల రూపాయలు వడ్డీతో సహా ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4 విడతలుగా మహిళల ఖాతాల్లో కంప్లీట్ గా వడ్డీతో సహా వాళ్ళ హక్కుగా వాళ్ళకి ఇచ్చాం. ఆర్టీసీని ప్రైవేటైజ్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ లో ఉద్యోగులుగా చేశాం. ఆర్టీసీని లాభసాటిగా మార్చాం. వీళ్ళు అడిగినా అడగకపోయినా ఓట్ల కోసం మహిళలు ఎటు ఓట్లు వేయరు. ప్రతి సంక్షేమ పథకం, ఇళ్ల స్థలాలతో సహా అన్ని హక్కుగా మహిళల పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ఆ మహిళల్ని మాయ చేయాలి. కాబట్టి పల్లె వెలుగు లాంటి 10 బస్సులు ఊరికి కేటాయించి ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తా ఉంటారు. సార్ ఆటోలు వాళ్ళ పొట్టగొట్టడం, వేరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పొట్టగొట్టడం నేరం. అంతేకాదు అడగని దానికి ఉచితంగా బస్సు ప్రయాణం ఏదైతే పెట్టారో తెలంగాణలో, కర్ణాటకలో అబాస్పాలపై ఎక్కడికి పోవాలో తెలియక, ఎందుకు ఎక్కుతున్నారో తెలియక ఆఖరికి మగవాళ్ళు ఆ బస్సుల్లో ఎక్కడానికి ఇబ్బంది పడ్డ పరిస్థితితో పాటు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ రోజున ఆ స్కీమ్ ఆల్రెడీ మూతపడుతుంది. మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అంటారు సార్. గతంలో దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు బీపీఎల్ లెవెల్లో కింద ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సార్ ఉచిత హామీలు ఇచ్చే ప్రభుత్వం అది కాదు సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
ఏర్పాటైన తర్వాత చెప్పినవన్నీ అమలు చేసిన ప్రభుత్వం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారంటే నిలబడతారని ఈ రోజు కూడా మేము ఒకటే అంటున్నాం సార్. మీరు 4,000 చెప్తే మేము 3,500 చెప్పామంటే మా ధైర్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మేము మీకన్నా ఎక్కువ చెప్పి ఆశ పెట్టాలనేది మా కోరిక కాదు. ప్రజల్ని నమ్మకంతో గెలవాలి, ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ తో గెలవాలి, చేసిన పనితీరుతో గెలవాలి, చేసిన అభివృద్ధి 4 పోర్టులు పూర్తి చేస్తామని చెప్తున్నాం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని చెప్తున్నాం, అనేక ఇండస్ట్రీలకు సంబంధించిన పెట్టుబడులు వస్తుంటే వాటి గురించి ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాం. రాబోయే రోజుల్లో టెస్లా కంపెనీ అనకాపల్లి దగ్గర రాబోతా ఉంది, ఖచ్చితంగా కూడా కార్ల కంపెనీ రాబోతా ఉంది. అంటే రవిచంద్ర రెడ్డి గారు సంక్షేమం చేశామంటున్నారు, అయితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. అభివృద్ధి ఎక్కడ? అభివృద్ధి జరిగితేనే కదా పరిశ్రమలు వస్తేనే కదా ఉపాధి వస్తుంది, ఆటోమేటిక్గా రాష్ట్రానికి సంబంధించిన సంపద పెరుగుతుంది, ఫైనల్ గా రాష్ట్రం బాగుంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నేతలు కానీ పదే 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 గుర్తు చేస్తున్న అంశం. చక్కటి మాట సార్. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటు రెవెన్యూ జనరేషన్ నుండే కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి కల్పించడం మా ధ్యేయం. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం రోడ్లే కాదు సార్. రోడ్లు కూడా 2,872 కిలోమీటర్లు కొత్త రోడ్లు మేము మా ప్రభుత్వ హయాంలో చేశాం. కానీ వీళ్ళు తప్పుదారి పట్టించడానికి వీళ్ళ దగ్గర మీడియా ఉంది కాబట్టి ఆ ఎల్లో మీడియాతో విశేషంగా నకిలీ వార్తలు రాస్తున్నారు. ముఖ్యంగా 4 పోర్ట్లు సార్, పోర్ట్ లెడ్ సిటీలు డెవలప్ చేయబోతున్నాం. ముఖ్యంగా రామాయపట్నం పోర్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఫస్ట్ షిప్ రావడానికి రెడీగా ఉంది. కస్టమ్స్ క్లియరెన్స్ లేక ఫస్ట్ షిప్ రాలేదు. అదే విధంగా మూలపాడు పోర్ట్ ఎక్కడ సార్? శ్రీకాకుళంలో. ఆ పక్కన మొత్తం ఒరిస్సా నుంచి వచ్చే రెవెన్యూ అంతా మనకే వస్తుంది. సంపదను సృష్టించడం అంటే ఇటు బందర్ పోర్ట్ కానీ, కాకినాడ గేట్వే పోర్ట్ కానీ, కోస్టల్ క్యారిడార్ అభివృద్ధి కానీ, ఇది సార్ సంపద సృష్టించడం అంటే. అంతేగాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములు కూడా కొల్లగొట్టి వాటిని ప్లాట్లుగా చేసుకొని తన అనుయాయులకి బినామీలకి కట్టబెట్టి వాళ్ళని బలపరిచి, ముఖ్యంగా పేదవాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తానంటే దళితుల పట్ల వివక్ష చూపి, అణగారిన వర్గాల పట్ల వివక్ష చూపి, డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని కోర్టుకెక్కి పేదవాళ్ళకి కనీసం సెంటు భూమి ఇవ్వకుండా అడ్డం పడిన రాక్షసుడు నరలోప రాక్షసుడు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆ ప్లాట్లు అమ్ముకున్న ద్వారా వచ్చే సంపద సృష్టిస్తాడు. సంపదను సృష్టించడం అంటే మీ వర్గానికి, మీ కుల జాడ్యంతో మీ బినామీలకి కాదు సార్ సంపద సృష్టించాల్సింది, రాష్ట్రానికి సృష్టించాలి. ఇప్పుడు ఈ 4 పోర్టుల ద్వారా 10 ఫిషింగ్ హార్బర్ల ద్వారా వచ్చే ఆక్వా సంపద అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ జనరేషన్. దాంతో పాటు పోర్ట్ లెడ్ సిటీలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి, కొత్త కొత్త ఇండస్ట్రీలకి దన్నుగా ఉండడంతో పాటు ముఖ్యంగా దగదత్త ఎయిర్పోర్ట్ నెల్లూరు కూడా మాది పూర్తి అవుతుంది ఈసారి. ఖచ్చితంగా భోగాపురం పోర్ట్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన మొత్తం శంకుస్థాపన రాయకపోతే అన్ని అనుమతులు తీసుకొచ్చి మేము వేగవంతంగా పనులు చేస్తున్నాం. అంతేకాదు సార్, నేను చెప్పింది చేసుకుంటూ పోతున్నాం. జస్ట్ మాకు 5 సంవత్సరాలు ఇస్తే దాంట్లో 1.5-2 సంవత్సరాల పాటు కోవిడ్ పోయినా ఆ కారణాలు చెప్పి ఏ సంక్షేమ పథకాన్ని ఎగ్గొట్టని ప్రభుత్వం మాది. మీలాగా మేనిఫెస్టో దాచేసే ప్రభుత్వం కాదు సార్ మాది. ఎన్ని కష్టాలున్నా ముఖ్యమంత్రి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తుంది అంటే మేనిఫెస్టో 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు, 650 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో వెబ్సైట్లో తీసేశారు. ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పలేని పరిస్థితి. అందుకు 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ హామీ అమలు పరిచామో ధైర్యంగా చెప్పండి. మేము 2024లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ హామీ అమలు పరిచామో మేము ధైర్యంగా చెబుతున్నాము. ఇది ఆ పార్టీ నేతలు పదే పదే విసురుతున్న సవాల్. సార్ నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ న్యూస్లు ఎవరికి కావాలి సార్? అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పేదవాడిని నోరు కొట్టి పూజించేశారు, ప్రజాప్రస్థానం పలగొట్టారు. అంతెందుకు సార్ సమగ్ర భూ చట్టం అంట రాష్ట్రంలో ఆస్తులను తగలు పెట్టేశారు, మిగిలింది మా ఆస్తులు. ఈ సమగ్ర భూ చట్టం మీరు రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గంగా పరిపాలన చేసి ఈ రోజు ఎస్సీ ఎస్సీ బీసీలు చంపి బయట తీసుకొచ్చి లోపల దరిద్రులు ఇస్తా ఉంటే మీరు ఓట్లేమనడానికి ఈ చెత్త పేపర్ చిత్తు పేపర్ తీసుకొచ్చి మేనిఫెస్టో చెప్తే ఎవరికి కావాలి? నేను అమలు చేసి చెప్పా, డిస్కస్ చేద్దానండి. మేము చెప్పిన 650 హామీలు 750 హామీలు ఏంటి అమలు చేశారు చెప్పండి. ఒక్కటి చెప్పండి. మధ్య నిషేధం చెప్పండి చూద్దాం. సిపి రద్దు చేశారు చెప్పండి. సన్న బియ్యం ఇచ్చారు చెప్పండి. 45 ఏళ్ళకి ఎస్టీ ఎస్సీ బీసీలు మైనార్టీకి పింఛన్లు ఇస్తామని ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్లు ఏమైనా నాకు అర్థం కాలేదు. సెంటు భూమి ఏమైంది? ఫ్రీ ఇల్లు ఏమైనాయి? ఇలా ఎత్తుకుంటా పోతే మీరు అన్న 2,000 చిల్లర పైచలకు రోడ్లు వేసామని 22,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వేసింది తెలుగుదేశం పార్టీ. మీరు 2,000 కిలోమీటర్లు గుంతలు పోయి వాహనాలు పోయి చదువులు విరిగిపోయి యాక్సిడెంట్ చనిపోతా ఉంటే రోడ్ల విషయం మర్చిపోయారు, మౌలిక వస్తువుల విషయం మర్చిపోయారు. కనీసం ఇరిగేషన్ రైతుల గురించి గొప్పగా మాట్లాడారండి. ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారు సార్? ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు సార్? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఈ 5 ఏళ్లలో, గడిచిన 5 ఏళ్లలో కౌలు ఆత్మహత్యలో మొదటి స్థానంలో ఉన్నాం. అదేవిధంగా రైతు ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉన్నాం.
ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? మన ఇండస్ట్రీలు వస్తే ఇన్ని వేల మంది నిరుద్యోగులు చచ్చిపోతారు, నాకు అర్థం కాలేదు. నిరుద్యోగ శాతం 8.6% ఎందుకు పెరిగింది నాకు అర్థం కాలేదు. ఇలా మాట్లాడుకుంటా పోతే ఏ అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బీహార్ గా మార్చేసో. మీరు చెప్పారు వాషింగ్టన్ డీసీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, మర్చిపోయి గుర్తుపెట్టుకోండి. వాషింగ్టన్ డీసీ చేస్తాడు ఆంధ్రప్రదేశ్. మన డీసీ ఆడా బీసీ ఆడా? పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని తొంగలో దొక్కేసి ల్యాండ్ శాండ్ మైన్ దోసేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు చేసుకుంటే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదని మేము చెప్తున్నాం. అభివృద్ధి అయితే 3 రాజధానులు ఏమైనాయి, 4 రాజధానులు ఏమైనాయి, 1 రాజధాని ఏమైంది, అన్ని రాజధానులు పక్కిలిపోయాయి కదా. కనీసం విభజన అంశాలు నిధులు తెచ్చుకునే ప్రశ్న ఏర్పడుతున్నాం. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, నాకు అర్థం కాల. మహిళల రక్షణ లేదు, దిశా చట్టం లేదు, మహిళల అంశాన్ని మీరు ప్రస్తావించారు. 2014-19లో భారతీయ జనతా పార్టీ మీరు జనసేన కలిసే ఉన్నారు, అదొక అంశం. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత ఉంది, నేను ఆ విషయంలో కాదనటం లేదు. కానీ మళ్ళీ మీరు అదే భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టారు కాబట్టి తిరిగి ప్రత్యేక హోదా విభజన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పగలరా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం వాళ్ళు అంటున్నారు, మీరు ఈ మేనిఫెస్టోలో లేదు ప్రత్యేక హోదా ఈజ్ అలైవ్, మేము తీసుకొస్తామని చెప్తారా స్పష్టంగా? సతీష్ గారు 3 పార్టీలు ఉమ్మడి కుటుంబి డిస్కస్ చేస్తా ఉంది. మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అంశాలపైన పొందుపరుస్తాము. ఇప్పుడు నీ ముందే చెప్పకూడదు, అధికార ప్రతినిధి అయినా ముందు చెప్పకూడదు. అంటే మళ్ళీ అదే బీజేపీతో ఎక్కడైతే మోసం చేసిందని ఏ బీజేపీతో తెగతింపులు చేసుకుని వచ్చారు, మళ్ళీ అదే బీజేపీతో మీరు కూటమి కట్టారు కాబట్టి కేంద్రంలో వాళ్ళే అధికారంలో వస్తారని వాళ్ళు అంచనాలు ఉన్నారు కాబట్టి ఒకవేళ రేపొద్దున కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే త్వరితగతిన విభజన హామీలన్నీ నెరవేరుస్తారన్న బలమైన హామీ ఇవ్వగలరా ప్రజలకి? సార్ ఈ అంశాలు ఇప్పటికి కొన్ని వందల సార్లు పబ్లిక్ మీటింగ్ లో చెప్పుకున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకే ప్రయోజనాలు లేవని జనసేన తెలుగుదేశం బట్టి గంటాపరంగా మాట్లాడాము, బీజేపీ వారితో మాట్లాడాము, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అందుకే మేనిఫెస్టో లేట్ అవుతా ఉంది. దీని మీద ఆంధ్ర రాష్ట్ర దృష్టి పెట్టుకుని కార్యక్రమం చేస్తున్నాం. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, మేము అమలు చేసాము. కాకపోతే మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నాం, ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఈ అంశాల ప్రస్తావన ఉంటుందని అంటున్నారు. 100% పొందుపరుస్తాము. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే ప్రయోజనాలు మాకు లేదు. ఈ రాష్ట్రాన్ని మేము కేసుల కోసం డబ్బుల కోసం వ్యాపారం తగ్గట్టు పెట్టే పరిస్థితి మాత్రం మీకు కాదు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. రవిచంద్ర రెడ్డి గారు ఇందాక 2 అంశాలు చెప్పాను సార్. రైతుకు రుణమాఫీ విషయంలో వెన్నుపోటు, డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని మహిళల్ని మోసం చేయదు. దాంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తాను యువతని మొత్తం ఏమార్చిన వైనం, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని నిర్భయంగా అబద్ధం చెప్పిన చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో రాకండి సార్ ప్లీజ్, నేను కూడా రాను. నేను అనేది ఏంటంటే మీరు మళ్ళీ మాట్లాడండి. 1 by 1 డిబేట్ జరుగుతుంది, మీరు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. ఇది రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం, అమ్మఒడి ఇచ్చిన ప్రభుత్వం, నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చిన ప్రభుత్వం, పేదవాడికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని పరిచయం చేసి అందరికీ అలవాటు చేసిన ప్రభుత్వం, అత్యుత్తమంగా ఐబీ లాంటి విద్యను కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో పెట్టిన ప్రభుత్వం, డిజిటల్ క్లాస్ బోర్డులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, మినరల్ వాటర్ ప్లాంట్లతో పాటు మధ్యాహ్న భోజన పథకం, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, సార్ 1 కాదు 2 కాదు, ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు, రైతుకు దన్నుగా ఎరువులు కానీ సబ్సిడీ కానీ మార్కెట్ గా ఇన్పుట్ సబ్సిడీ టైంకి ఇవ్వడం కానీ. ఉండండి సార్ ఒక్క నిమిషం. క్రాప్ ఇన్సూరెన్స్ కానీ మరి వాటితో పాటు ఏదైతే రైతు భరోసా కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, సార్ 1 కాదు సార్, మేము ప్రజల్ని కాపాడుకునే వాళ్ళం, ప్రజల్ని కోవిడ్ లో రక్షించుకున్న ప్రభుత్వం మాది. ప్రతిపక్ష నాయకులందరూ జూబ్లీహిల్స్ కి, ఫామ్ హౌస్ కి పరిమితమై హైదరాబాద్ పారిపోయారు సార్, కాంతి సీకులు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఈ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు నిన్న ముఖ్యమంత్రి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అటు వీళ్ళందరూ కూడా హైదరాబాద్, ఏపీలో తిరుగుతున్న చంద్రబాబు దత్తపుత్రుడు ఉండేది హైదరాబాద్లో, ఎన్నికలు అయిపోగానే మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారు. ఇది నిన్న ముఖ్యమంత్రి చేసిన కామెంట్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా సైకలాజికల్ డిజార్డర్ ఏమైనా ఉందని నాకు డౌట్ వస్తా ఉంది. దయచేసి రవిచంద్రారెడ్డి గారు ఎక్కడ కూడా ఉన్నాడు, ఒంటరి అయిపోయాడు, ఆయన కుటుంబ సభ్యులు లేరు, ఆయనకి ఏదో మెంటల్ సమాచారం వస్తా ఉంది కాబట్టి వద్దు సార్. ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేస్తే దానిపైన రెస్పాండ్ అవ్వండి. ఇదే రాంగ్ జరుగుతుంది డిబేట్స్ లో. రవిచంద్ర రెడ్డి గారు అర్థవంతంగా మాట్లాడారు, మీరు కూడా ఇప్పటి వరకు అర్థవంతంగా మాట్లాడారు. సడన్ గా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఏమైందంటే
అసలు లక్ష్యం అసలు డిబేట్ పక్కదారి పెట్టండి. సతీష్ గారు ఒక్క నిమిషం అడిగేదానికి అడ్డుపడకూడదు. మంచిగా మాట్లాడితే అడ్డుపడను. నేను ఒక మాట విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటది. జగన్మోహన్ గారు ఏదైనా చేసింది చెప్పండి అంటే 5 ఏళ్లుగా 0, ఏమీ చేయలేదు రాష్ట్రానికి. చేయబోయే నీకు బ్రాండెడ్ ఎంపర్ అంటే ఏం బ్రాండ్ ఉంటుందని చెప్పండి. గంజాయి డ్రగ్స్ బ్రాండ్ బదరా జే బ్రాండ్స్ బూమ్ బూమ్ స్టాటస్ డిఎస్సి మెగా వాటర్ బాటిల్ మీరు ఇచ్చే బ్రాండ్ వస్తే నాకు అర్థం కాలేదు. నేను ఒకటే అడుగుతున్నా, రైతులు బ్రహ్మాండంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టారన్నారు. దేనికి పెట్టారు సార్? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, నీళ్లు ఇవ్వకుండా, పంటలు పండకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటాం అంటే రైతు భరోసా కేంద్రాలు పెట్టుకుని పళ్ళు తోముకునే కూర్చొని మేము రాత్రి ప్యాకెట్ అడుగుకునే కూర్చొని మేము రైతులు పంటలు పండించట్లా, క్రాప్ పంట పండించేశారు. గతంలో ప్రోట్ గురించి చెప్పారు మా రవిచంద్ర గారు. ఒక మాట చెప్తాను, ఈరోజు ఆక్వా పరిశ్రమలో దరిద్రంగా రాష్ట్రం దివాళా తీసిపోయింది. ఈరోజు ఆక్వా పరిశ్రమే లేదు. మీరు ఇచ్చే సీటు, మీరు ఇచ్చే కార్యక్రమాల పైన రొయ్యల పిల్లలు వేయడం మానేశారు, చేపలు ఉత్పత్తి చేయడం మానేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ పాలసీలు గతంలో ₹1 కరెంట్ ఛార్జ్ ఇచ్చేవాళ్ళం. మీరు ₹4.5 కరెంట్ ఛార్జ్ రైతులకి, బాకో రైతులకి. మీకు పట్టలేము చేతులు ఎత్తేసారు. పోర్టులు దేని ఇస్తారు నాకు అర్థం కాలేదు. ఏం చేస్తారు సార్ పోర్టులు? నాకు అర్థం కాదు. ఎంతమంది ఉద్యోగులు పోర్టులు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇచ్చేది. ఇంకోటి ఏం చెప్పారు, విలేజ్ చాలా అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక పరంగా చాలా సంపద రాష్ట్రాలకి. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్య ఇచ్చారు, ఏ కార్యక్రమం ఏం చెప్పండి. కేంద్ర నిధులతో మీరు ఎక్కడ వేసుకుంటారు నాకు అర్థం కాదు. రవిచంద్ర రెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి ఒక్క నిమిషం. రైట్, మనకు టైం కూడా అయిపోయింది. రవిచంద్ర గారు బ్రీఫ్ గా ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? సతీష్ గారు ఒక్క మాట మాత్రం నిజం చెప్పారు. ఎప్పుడు మ్యాటర్ వీక్ ఉంటుందో పబ్లిసిటీ పీక్ ఉంటుందని. వాళ్ళు పబ్లిసిటీ పీక్ లో ఉంది. మేము జనాలకి చేసిన చెప్పుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్ తో మేము చేసిన మేలు మీకు చేరి ఉంటే, మీకు నచ్చి ఉంటే ముఖ్యమంత్రి గారు మీద మేము డిపెండ్ కావట్లేదు సార్ సతీష్ గారు. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ నెగటివ్ పబ్లిసిటీ. వీఆర్ కమింగ్ విత్ పాజిటివ్. వాళ్ళ విలన్లలాగా మా మీద కత్తి చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా ముందు అన్ని రాష్ట్రాల జిల్లాలకు ఎండాకాలం నీళ్ళే కవసపడుతున్నాము. గుంటూరు శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. రైట్ రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. మనం చూస్తున్న